కొన్ని విషయాల్ని మనం దేవుని యొక్క గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని చేత పిలువబడిన మనము, దేవుని యొక్క కృపలో కొనసాగుతున్న మనము, ఏదో ఒకరోజు మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవునికి దూరంగా జరుగుతున్న లేదా దేవునికి దూరం చేసే బలహీనతలను బట్టి మనం దేవునికి దూరం అవ్వడం జరుగుతుంది. అయితే దేవుడు మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా దేవుడు తన కృప చేత పిలిచినప్పుడు, ఆయన కృప ద్వారా దేవుని రాజ్యంలో వారసులుగా చేర్చబడిన మనము, ఆ రక్షణ అనేది ఉచితంగా వచ్చినప్పుడు కాపాడుకోవడం మనకు చేత కాకపోతే, బైబిల్లో ఒక వ్యక్తి ఎలాంటి పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక జీవితం ఉంది. ఆయన మనందరికీ తెలుసు. ఆయన కొరకు చాలా ప్రసంగాలు విన్నాం, కానీ ఆయనలో ఉన్న లోపాలు ఈరోజు మనందరిలో కూడా కనబడతాయి. ఆయనలో ఉన్న బలహీనతలే సేమ్ మనలో కనబడతాయి. ఒక మాట గుర్తుంచుకోండి, బైబిల్లో ఉన్న భక్తులు, బైబిల్లో ఉన్న భక్తిహీనులు అందరూ చనిపోయారు. అయితే బైబిల్లో ఉన్న భక్తుల యొక్క జీవితం కానీ, బైబిల్లో ఉన్న భక్తిహీనుల యొక్క జీవితాలు కానీ ఈరోజు సంఘంలో స్పష్టంగా కనబడతాయి. అర్థం కాలేదేమో. సంసోను గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ సంసోను గారి యొక్క సంస్కృతి ఇంకా సంఘంలో తాండవం చేస్తుందంటే నమ్మగలరా? నెక్స్ట్, దావీదు గారు చనిపోయి చాలా కాలం అవుతుంది, కానీ దావీదు లాంటి హృదయం కలిగిన వారు కూడా సంఘంలో ఉన్నారంటే నమ్మగలరా? యోధా చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు గడుస్తుంది, సుమారుగా 2000, కానీ యోధా లాంటి బుద్ధి కలిగిన వారు ఎప్పటికీ దేవుని రాజ్యంలో కొనసాగుతున్నారు, భక్తులుగా ముసుగేసుకుని. తెలుసా? పేతురు గారు చనిపోయి 2000 సంవత్సరాలు కావచ్చు, కానీ పేతురు గారు లాంటి పశ్చాత్తాపపడే హృదయం కలిగిన వారు కూడా సంఘంలో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మనుషులైతే కాలగర్భంలో గతించిపోతున్నారు, కానీ వారి యొక్క మనస్తత్వం, వారిని వెంటాడిన నాగరికత, వారు చూసిన ఈ కన్నులు, వారి హృదయపు ఆలోచనలు ఇంకా క్రైస్తవ సంఘాల్లో ఎప్పటికీ మెదులాడుతున్నాయి. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తే, ఇశ్రాయేలీలను మొట్టమొదటిగా పరిపాలించిన ఒక ఘనమైన రాజు. ఎవరు చెప్పండి? సౌలు. ఈ సౌలు గారి కోసం మనకు అన్నీ తెలుసు. ఆయన యొక్క అందం లేదా ఆయన రూపంలో ఎంత చక్కగా ఉండేవాడో, ఆయన హైట్ కానీ, ఆయన యొక్క ఫిజిక్ కానీ, ఆయన యొక్క అందం కానీ, ఏదైనా ఆయన యొక్క జనన వృత్తాంతాలు మొదలుకొని ఆయన మరణించేంత వరకు ఆయన లైఫ్ అంతా మనకు తెలుసు. అయితే ఆయన లైఫ్ అంతటి కొరకు నేను మాట్లాడను, కానీ సౌలు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా సౌలు యొక్క మనస్తత్వం ఈరోజు దేవుని రాజ్యంలో బ్రతికే ఉంది. అందులో ఈరోజు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సౌలు యొక్క జీవితం మనకి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు కనబడుద్ది. అయితే అన్ని అధ్యాయాలు వద్దు, కానీ జస్ట్ 13, 14, 15 అధ్యాయాల్లో సౌలు దేవుని చేత పిలువబడిన తర్వాత అదే దేవుని చేత ఎలా తృణీకారానికి గురయ్యాడో మనకు స్పష్టంగా కనబడుద్ది. అసలు దేవుడే పిలిచి వీడు ఎలా అయిపోతున్నాడు ఏంటబ్బా అని దేవుడే పశ్చాత్తాపడి సౌలుని దేవుడే స్వతహాగా తిరస్కరించడానికి గల బలమైన కారణాలు 3 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. చాలా జాగ్రత్తగా. దేవుని రాజ్యంలోనికి దేవుడే పిలుస్తాడు, దేవుడే కృప ద్వారా ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాడు, దేవుడే మనకి రక్షణనైనా, సౌలు గారికి రాజు అనే ఆ పదవైనా, దావీదు గారిని రాజును చేయడమైనా, ఎవరినైనా ఎలాంటి వ్యక్తినైనా దేవుడే పిలుస్తాడు, దేవుడే పట్టుకుంటాడు, దేవుడే ఘనతనిస్తాడు, దేవుడే తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఆ రక్షణలోనికి మన క్రియలను బట్టి రాము, కానీ కేవలం దేవుని కృప ద్వారా వచ్చిన అదే కృపను నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన ఆ రక్షణను కాపాడుకోవడం చేత కాకపోతే ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతామో, ఇంకా సౌలు లాంటి మనస్తత్వం సంఘంలో ఎలా కనబడద్దో ఈ వ్యక్తి మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఒకసారి చూద్దాం. సౌలు ఎంత గొప్పడో మనకు తెలుసు. ఆల్రెడీ గతించిన సెమినార్లో జేమ్స్ అన్నయ్య ద్వారా మనం విన్నాం.
సౌలు యొక్క జీవితం అంతా విన్నాం. అయితే సౌలు అసలు దేవుని చేత తిరస్కరింపబడడానికి బలమైన కారణం ఏంటి? అతడు ఏమన్నా వ్యభిచారం చేశాడంటే లేదు. సౌలు గారు ఏమన్నా దొంగతనాలు చేశాడంటే లేదు. సౌలు గారు ఏమన్నా దేవుడు లేదా దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ ప్రధానమైన ఆజ్ఞలు విశ్రాంతి దినాలను పాటించకుండా, లేదంటే తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ దేవునికి ఏమన్నా వెన్ను చూపాడంటే స్పష్టంగా అలాంటి మాటలు కనబడవు. కానీ వీటన్నిటికన్నా అనగా దేవునికి నచ్చనిది వ్యభిచారం ఎలాంటిదో సౌలు జీవితంలో ఉన్న అవిధేయత కూడా అలాంటిదే. దేవునికి నచ్చని దొంగతనం ఎలాంటిదో సౌలు జీవితంలో ఉన్న అపనమ్మకం కూడా అలాంటిదే. ఎంత దుర్మార్గతలోనికి వెళ్ళిపోయాడంటే ఒకరోజు సౌలు గాడిదలను మేపుకుంటున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, సౌలు చిన్నోడు కాదు, ఆయన చాలా భాగ్యవంతుడు, డబ్బులున్న వ్యక్తి, అయితే ఐశ్వర్యవంతుడు, అందగాడు, మంచి హైట్ ఉన్న వ్యక్తి, చాలా బాగుంటాడు, ఆకారంలో చాలా అందగాడైన ఈయన్ని ఇశ్రాయేలీలందరికన్నా గొప్పగా కనబడుతున్న వ్యక్తిని తీసుకెళ్ళి తన మనస్తత్వాన్ని బట్టే రాజును చేసే టైంలో సౌలు చాలా బాగున్నాడు. దేవుడే డిక్లేర్ చేశాడు, సౌలు నువ్వు బాగున్నావు, ఇశ్రాయేలీలను పరిపాలించడానికి మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి సౌలు. దేవుని చేత ఏర్పరచబడిన ఈ సౌలు మరలా దేవుని చేతే తృణీకరింపబడ్డాడు. అంటే దేవుని చేత పిలవబడిన వారు కూడా దేవుని చేత నెట్టివేయబడతారా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు. ఏం జరిగింది తన జీవితంలో? ఒక వచనాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి 9వ అధ్యాయం మొదటి వచనం చూసి ఇక్కడికి వద్దాం. 9వ అధ్యాయం మొదటి వచనం కింద నుంచి చదవండి. కీసు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇప్పుడు 10వ అధ్యాయం 23వ వచనం. వారు పరిగెత్తుకుని పోయి అక్కడి నుండి అతను తోడుకుని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరి. అంటే దేవుడే డైరెక్ట్గా సౌలుని ఏర్పరిచిన విధానం అది. అంటే ఎత్తున్నాడు కదా అని ఏర్పరచలేదు దేవుడు. అందరికన్నా హైట్ ఉన్నాడు, అందరికన్నా అందగాడు, బహు సౌందర్యవతుడని ఏర్పరచలేదు. అయితే అతని హృదయం, అతని మనస్తత్వం అప్పుడున్న కాలంలో ఇశ్రాయేలీలో చాలా బాగున్నాడు. తండ్రికి విధేయుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, ఏదో ఒక కష్టం తెలిసినవాడు, తండ్రికి చేయందొచ్చినవాడు, అన్ని విధాల తన మనస్తత్వం బాగుంటే దేవుడు ఏర్పరిచి తన పిల్లలైన ఇశ్రాయేలీల మీద ఏలుకగా చేశాడు. అయితే ఒక ఘనతనిచ్చాడు. దేనికి? ఆ ఘనతను కాపాడుకుంటాడని ఒక ఆధిక్యతను ఇచ్చాడు. ఎవరికి? పనికిరాని సౌలుకి. ఒక విధంగా దేవుని దృష్టిలో సౌలు పనికొస్తాడంటే అతని భక్తి వల్ల, అతని హైట్ వల్ల, అతని అందం వల్ల దేవునికి కలిసి వచ్చేదేమీ లేదు. అవునా? అయితే ఇలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుడు ఏర్పరిచిన ఆ వ్యక్తిని చూడగానే ఇశ్రాయేలీలు అందరూ చాలా సంతోషించారు, కేకలేశారు. పండగ జరిగించినట్టుగా రాజు చిరంజీవి అవునుగా కానీ అందరూ ఏక శబ్దంతో అందరూ ఏకీభవించారు. అక్కడ కనబడుతుంది సౌలు మంచి హైట్ ఉంటాడు, మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి అందగాడు, చక్కగా ఉండే ఈ అబ్బాయి యవనస్తుడు, సుందరుడు, చాలా బాగుంటాడు. ఇలాంటోన్ని దేవుడు ఎన్నుకున్న తర్వాత ప్రజలందరూ అతను చూసి చాలా ఆనందపడ్డారు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే సౌలుకి ఆకట్టుకునే ఆకారం ఉంది. చాలా జాగ్రత్తగా, సౌలుకి మనుషుల్ని ఆకర్షించే ఆకారం ఉంది తనలో. సౌలుకి అందరినీ డౌన్ చేసే అంత మంచి హైట్ ఉంది తన దగ్గర. సౌలు జీవితంలో మంచి రూపం ఉంది అతని జీవితంలో. కానీ బాధాకరమైన సంగతి, ఆకట్టుకునే ఆకారం ఉంది తప్ప తన ఆత్మీయతలో మాత్రం చాలా బలహీన పురుషుడు అతను. తన అందంలో చాలా గొప్పోడు కావచ్చు, కానీ తన ఆత్మీయతలో మాత్రం ఆ రూపం లేదు తనకి.
తను చాలా హైట్ ఉండొచ్చు, కానీ తన ఆత్మీయతలో ఆ ఎదుగుదల లేదు తనకి. ఇక్కడ మనకు కనబడుతుంది ఈ 10:23 అతడు భుజములు అందరికన్నా, ఇశ్రాయేలీలు అందరూ అలా నిలబడితే, తన మధ్యలో అలా నిలబడితే అందరూ తన భుజాల దగ్గర కనబడతారు. ఇలా అందరికన్నా మంచి హైట్ ఉన్నాడు. ఇలాంటి పర్సన్ అందరు చూడగానే చాలా బాగున్నాడబ్బా అని అలా అవక్కయ్యేలా చూస్తారు అందరూ. చాలా బాగున్నాడని పురుషులు స్త్రీలు అందరూ అతను చూసి చాలా బాగున్నాడని పొగుడుతారు. అయితే తన దగ్గర ఆకట్టుకునే అందం ఉంది, కానీ ఆత్మీయతలో మాత్రం అంత సౌందర్యం లేదు తన దగ్గర. నేను ఎలా చెప్పగలను? అతడు చూడండి, యెహోవాను సేవించే ఈ సౌలు అధికారం వచ్చింది, రాజు అయ్యాడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు, అందరినీ పరిపాలన చేస్తున్నాడు, చాలా బాగుంది. రోజులు గడిచిన తర్వాత కొన్ని యుద్ధాలు జరిగాయి, మనకు తెలుసు. ఫిలిస్తీన్లతో యుద్ధాలు జరిగాయి, అమాలేకులతో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు జరిగిన తర్వాత అతనిలో ఉన్న లోపం, అతనిలో ఉన్న ఆత్మీయ అంధకారం, అతనిలో ఉన్న కృషించిపోయిన అంతరంగ పురుషుడు ఎలా బయటకు వస్తున్నాడు అంటే, చాలా జాగ్రత్తగా, బయటకేమో చాలా చక్కగా కనబడుతున్నాడు, తన ఆత్మీయ అంతరంగ స్థితి మాత్రం ఎంత దిగజారిపోయిందంటే, అతడు పని చేశాడు. 14 అధ్యాయంలో మనకు కనబడుద్ది. దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. సౌలు గారు కట్టిన మొట్టమొదటి బలిపీఠం అదే 14 అధ్యాయంలో. అయితే ఆ బలిపీఠం మీద యెహోవాకు దహన బలులు అర్పించడానికే బలిపీఠం కట్టాడు. అవునా? కట్టాడు. దేవునికి బలులు అర్పించే ఈ సౌలు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన ఈ సౌలు, యెహోవా చేత రాజదండాన్ని చేత పట్టిన ఈ సౌలు గారు రాజదండం చేతికి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలీల మీద ఏలికైన తర్వాత, ఇప్పుడు తన గాడిదలు మేపే వ్యక్తి కాదు, ఇప్పుడు దేవుని పిల్లల్ని మేపే వ్యక్తి. దేవుని పిల్లల మీద అధికారిగా ఉన్న వ్యక్తి సింహాసనం మీద కూర్చునేసరికి తన స్థితి ఎలా మారిపోయింది అంటే, ఇప్పుడు చూద్దాం 15వ అధ్యాయం. ఇదే సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఈ 13, 14, 15 అధ్యాయంలోనే సౌలు యొక్క పతనం మనకు కనబడుద్ది. 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం. ఎవరో ఒకరు స్పష్టంగా, అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. సందర్భం ఏంటి మనకు తెలుసు, మనందరికీ సందర్భం ఏంటి? ఇశ్రాయేలీలు అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేయమన్నాడు దేవుడు. ఇది సమూయేలు ద్వారా సౌలు అందుకున్న వర్తమానం. మొత్తం ఇశ్రాయేలీలు కాల్బలం ఇంచుమించుగా 2 లక్షల మంది, యూదుల సమూహం 10,000 మంది, ఇంచుమించుగా 2,10,000 మంది అమాలేకుల మీదకి యుద్ధానికి పోయి, దేవుడు చెప్పాడు ముందే సమూయేలు ద్వారా, ఏమని? అమాలేకుల్లో ఎవరిని బ్రతకనివ్వడానికి వీల్లేదు, ఎందుకంటే వారు మీకు ఎంత అన్యాయం చేశారో మీకు తెలుసు అని చరిత్ర గుర్తు చేసి చెప్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ఏం చెప్పాడు? అందరినీ నాశనం చేయి, పశువులను కూడా బతకనివ్వద్దు, ఏది ఉండనివ్వద్దని దేవుడు కడాఖండిగా ఆజ్ఞిస్తే, సౌలు జనులు ఏం చేశారు? అందరినీ, కొంతమందిని చంపేసి ఆ రాజు ఉంటాడు చూస్తే, ఆ రాజును పట్టుకుని ఈ గొర్రెలు, మేకలు, ఎడ్లు ఏవైతే గార్ధబొమ్మలు ఉన్నావో వీటిలో మంచివి, శ్రేష్టమైనవి, అంటే బాగా బలిసినవి, రక్తంతో ఉన్నవి, అన్ని విధాల బాగున్న వాటి అన్నిటినీ చక్కగా ఇంటికి తెచ్చుకున్నాడు. ఎవరు? సౌలు. వేటిని చంపేశాడు? బలహీనమైనవి, బక్కజిక్కిపోనివి, సరిగా లేనివి, ఇలా ఈ పనికిరాని వాటి అన్నిటినీ చంపేసి బాగున్న వాటిని అన్నిటినీ, ఆ శాసనం అంతటిని మిగిల్చుకుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెచ్చిన తర్వాత ఆల్రెడీ 14వ అధ్యాయం 35వ వచనంలో మనకు బలిపీఠం కట్టినట్టు ఉంటుంది యెహోవాకు. ఒకసారి చూద్దాము 14వ అధ్యాయం 35. 14వ అధ్యాయం 35వ వచనం. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను, యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా, బలిపీఠం ఎవరికి కట్టించాడు? యెహోవాకి. యెహోవా ఎవరు చెప్పండి? సౌలు యొక్క దేవుడు, ఇశ్రాయేలీల యొక్క దేవుడు. అవునా? సౌలు యొక్క దేవుడు యెహోవా అయితే, ఇప్పుడు సౌలు, నేను యెహోవాకు దహన బలులు అర్పించడానికి ఈ పశువులు తెచ్చానంటే బాగును, కానీ సింహాసనం ఎక్కిన తర్వాత, రాజదండం చేతిలోనికి వచ్చిన తర్వాత, ఇక్కడున్న కళ్ళు నెత్తి మీదకి ఎక్కిన తర్వాత ఏమంటున్నాడు? సమూయేలుతో ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకి బలులు అర్పించడానికి తెచ్చాను. ఇదేమన్నా బాగుందా? బలిపీఠం ఎవరికి కట్టాడు? క్షమించండి, ఎవరికి కట్టారు?
యెహోవాకి దేవునికి కడితే ఇప్పుడు ఈ బలులు అనగా మన దేవుడైన యెహోవాకు అర్పించడానికి తెచ్చానంటే ఏదో చదువుకోవడానికి వినడానికి బాగుండేది. కానీ సౌలుకి ఎంత అహంకారం మూర్ఖత్వం తల మీదకి ఎక్కిందంటే, సమూయేలు నీ దేవునికి బలి అర్పించడానికి నేను ఇట్లా తెచ్చానంటున్నాడు. అప్పటి వరకు యెహోవా తనకు దేవుడు, ఇప్పుడు యెహోవా ఎవరికి దేవుడు అయ్యాడు? పతనం ప్రారంభమైంది. సమూయేలుకి దేవుడేంటి? సమూయేలుకి సౌలు చెప్పినా చెప్పకపోయినా సమూయేలు దేవుడే యెహోవా. యెహోవా మాటే సమూయేలు మాట. సమూయేలు మాటే ఆ రోజు సౌలుని రాజుగా నియమిస్తే సౌలు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకి బలులు అర్పించడానికి తెచ్చానని. సిగ్గేట్లేదు ఆ రోజు సౌలు కంటే? మరి ఒకప్పుడు గార్ధమములు మేపేటప్పుడు యెహోవా నా దేవుడు, అమాలేకుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు యెహోవా నా దేవుడు, ఫిలిస్తీన్ల దగ్గరికి దహన బలులు ముందు 13వ అధ్యాయంలో దహన బలులు వేస్తాడు. అప్పుడు యెహోవా ఎవరి దేవుడు? సౌలు దేవుడే. మరి 15వ అధ్యాయానికి రాబోతుకి సమూయేలు దేవుడయ్యాడా? నీ దేవుడయ్యాడా? అంటే సౌలు యొక్క పరిస్థితి ఎలా దిగజారిపోతుందని అంటే, దేవుడిచ్చిన ఆ ఘనతను కాపాడుకోవడం చేత కాకపోవడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే దేవుని కూడా పక్కన పెడతారన్నమాట. ఈరోజు మనం కూడా ఆ రోజు సౌలు యొక్క అందం సమాజాన్ని ఆకర్షించొచ్చేమో, కానీ దేవుణ్ణి ఆకర్షించలేదు. సౌలు యొక్క ఆకారం ఆ రోజు సమాజాన్ని ఆకర్షించొచ్చేమో, కానీ దేవుణ్ణి ఆకర్షించలేదు. సౌలు యొక్క ఆ రోజు దేహదారుఢ్యం, ఆ హైట్ ప్రజల్ని ఆకర్షించవచ్చు, కానీ దేవుణ్ణి ఆకర్షించలేదు. దేవుణ్ణి ఆకర్షించింది తన హృదయం అయితే, ఈరోజు దేవునికి విరోధంగా మారిపోయింది కూడా తన హృదయమే. తన హృదయంలో నుండి వస్తుంది, నీ దేవుడు యెహోవా, నీ దేవుడు యెహోవా, నీ దేవుడు. మరి ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చినప్పుడు అంటే సౌలు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే మరొకలా. పరిస్థితులను బట్టి మారిపోతాడు అతను. సేమ్ మరలా చెప్తున్నాను, సౌలును బట్టి. సౌలు లాంటి మనస్తత్వం ఈరోజు సంఘంలో మనకుంటే చాలా జాగ్రత్త. రక్షణలోనికి వచ్చిన తర్వాత ఒకలా, రక్షణకు ముందు ఒకలా. రక్షణకు ముందు అనగా తొలి దినాల్లో రక్షింపబడిన విధేయత మనం కాపాడుకోవడం చేత కాకపోతే, ఆ రోజు సౌలుని తిరస్కరించిన దేవుడు మనల్ని కూడా తిరస్కరిస్తాడని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన దగ్గర ఏమున్న దేవుడు చూడ్డు. సౌలు అందం దేవుణ్ణి ఆకర్షించలేదు ఆ రోజు. సౌలు ఆకారం దేవుణ్ణి ఆకర్షించలేదు. ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బులు దేవుణ్ణి ఆకర్షించలేవు. మన దగ్గర ఉన్న అందం దేవుడు మనల్ని ఆకర్షించేలా చేయదు. మన దగ్గర ఉన్న జ్ఞానం, మన దగ్గర ఉన్న ఉద్యోగం, మన దగ్గర ఉన్న పలుకుబడి, మన దగ్గర ఉన్న మంది బలగం, మన వెనకాల ఉన్న ఎవరైనా ఏదైనా దేవుణ్ణి మన యొద్దకు చేర్చలేవు. మనల్ని దేవుని లేదా దేవుడు మనల్ని ఆకర్షించేలా చేసేది ఏదైనా ఉంది అని అంటే మన హృదయం. ఈ హృదయంలో తొలి దినాల్లో ఉన్న విధేయత కడవరి దినం వరకు అనగా మనం చచ్చేంత వరకు కాపాడుకోవడం చేత కాకపోతే, సౌలుని మెడబట్టుకుని నెట్టేసిన దేవుడు మనం చూస్తూ ఊరుకుంటాడా? అందుకే చాలా జాగ్రత్త రక్షణ విషయంలో. ఈ మధ్యన ఒక కొత్త బోధ ఒకటి ట్రెండ్ అవుతుంది కదా. ఏమని? ఒకసారి రక్షింపబడిన తర్వాత ఏం చేసినా పర్వాలేదట. మరి సౌలుని దేవుడే ఎన్నుకున్నాడు. ఒకసారి కృప ద్వారా రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏం చేసినా పర్లేదట, పశ్చాత్తాపం అవసరం లేదట. మరి సౌలు తప్పు చేశాడు. మరి సౌలు దేవుడే కదా ఎన్నుకున్నాడు. మరి దేవుడు ఎందుకు తృణీకరించాడు? అంటే ఒకసారి పిలిచిన తర్వాత కూడా సరిగా లేకపోతే దేవుడు త్రోసేస్తాడంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు. ఒకటి గుర్తుంచుకోండి, సౌలు ఎలా అయితే తన అందం ద్వారా, తన యొక్క రూపం ద్వారా, తన యొక్క హైట్ ద్వారా, తనకున్న పర్సనాలిటీ ద్వారా ఆ రోజు సమాజాన్ని ఆకర్షించాడేమో కానీ దేవుని దగ్గరికి చేరలేకపోయాడు. ఈరోజు మనమైనా అంతే. మన దగ్గర ఉన్నది ఏది దేవుని ఆకర్షించేలా, దేవుని మనసు గెలుచుకునేలా చేయలేదు. కేవలం ఒకే ఒకటి, మన హృదయం బాగుంటే, మన హృదయం విధేయత కలిగి ఉంటే దేవుణ్ణి ఆనందింపజేయగలదు. ఇంకా ఏమున్నాయి సౌలు పతనానికి కారణం? తన జీవితం ఎలాంటిదంటే, అతను ఎలాంటి సంకుచిత బుద్ధి గలవాడంటే, ఇతరుల విషయానికి కనుక పొరుగోడి విషయానికి వచ్చేసరికి చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అదే తన మీదకి వచ్చేసరికి చాలా ఔదార్యం గలవాడైపోతాడు. ఇదే సందర్భంలో కనబడుతుంది మనకి ఆ వ్యత్యాసం. 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఆ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రమాణం చేస్తాడు. ఏమని? ఫిలిస్తీన్లు అనగా నా శత్రువులు, వీళ్ళందరినీ జయించేంత వరకు, జనులారా మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ ప్రమాణం చేయండి. ఏమని? జనులందరినీ చంపేంత వరకు, నేను విజయాన్ని సాధించేంత వరకు ఎవ్వరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. ప్రమాణం చేయండి,
ఉపవాసం ఉంటానని ప్రమాణం చేయండి అని ఆ రోజు ప్రమాణం చేస్తాడు. 14:24 చూడండి ఒకసారి. 14:24 నేను నా శత్రువు మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయవాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండ్రి. ఎప్పుడైతే ఈ ప్రమాణం చేశాడో, ప్రమాణం చేసిన తర్వాత తన కొడుకే యోనాతాను మీరేస్తే యోనాతాను మీద కూడా ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటాడు? 43 44. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదు, నేను ఒప్పుకొన్నని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక అని. అంటే సౌలు యొక్క బుద్ధి ఎలాంటిదంటే ఇతరుల విషయానికి వచ్చేసరికి చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అదే తన మీదకి వచ్చేసరికి ఎలా వ్యవహరిస్తాడు తెలుసా? ఇదే 15 చూడండి ఒకసారి. సౌలును జనులను కూడి గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడేమో జనుల చేత ప్రమాణం చేయించాడు. ఏమని మీరు ఎవ్వరు భోజనం చేయడానికి వీల్లేదు, నాకు విజయం వచ్చేంత వరకు, శత్రువులందరినీ సంహరించేంత వరకు మీరు ప్రమాణం చేయండి అని ప్రమాణం చేయించాడు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు 15 అమాలేకీలతో యుద్ధంలో. ఏమని? మీరు దేన్ని వదలకూడదంటే సమూయేలు తన మీద తనకి ఎంత ఔదార్యం వచ్చేసిందంటే, ఎంత ప్రేమ ఉప్పొంగిపోతుందని అంటే, యోనాతాను విషయంలో జనుల విషయంలో ప్రమాణాలు చేయించాడు. తప్పు చేస్తేనేమో నువ్వు చావాలి యోనాతాను అన్నాడు తన కొడుకుని. ఇప్పుడు తన విషయానికి వచ్చేసరికి దేవుని ఆజ్ఞను మీరేసి సొంతంగా, అనగా తనకు కావలసినవన్నీ పక్కన పెట్టుకుని, అప్పుడు సమూయేలు చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్పు, దేవుడు వద్దన్నాడు కదా అంటే, ఏమాత్రమైన నిజమైన పశ్చాత్తాపం సౌలు కలిగిందా? అంటే ఇతరుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాడు, తన విషయానికి వచ్చేసరికి అది ఉండదు. అది ఈరోజు ఇలాంటి బుద్ధి ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్నాయి తెలుసా? ఇతరుల మీద భారాన్ని మోపమంటే మనకన్నా పోటుగాళ్ళు ఎవరు లేరు. అదే మన విషయానికి వచ్చేసరికి, అందుకే ప్రభు అన్నాడు, వారు చెబుతారు కానీ చెయ్యరు. అందుకే ప్రభు అన్నాడు, ఆ బరువులన్నీ మీ మీద ఎత్తుతారు కానీ కనీసం పూతిక పొలను కూడా కడపుతారట. ఎవరు? ఇలాంటి బుద్ధి కలిగిన వారు సౌలు అంటోళ్ళు. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారంటే ఎందుకుంటారండి? అలా చేయి, ఇలా చేయి, అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇవన్నీ చెబుతారు. ఓకే, మంచిదే చేస్తాడు. మరి నువ్వేం చేస్తావు? చెబుతావా? లీడింగ్ చేసే వాళ్ళు ఉండాలి, కాదనట్లేదు. కానీ చేయడమే పెత్తనంగా చెలాయించి కనీసం పూతుకు పొలను కదపలేదు అనుకో, ఇదిగో సౌలు పతనం అవ్వడానికి కారణం ఇదే. చాలా కారణాలు ఉన్నాయి. ఇతరుల మీద కఠినంగా వ్యవహరించడం, తన మీద ప్రేమను కుమ్మరించుకోవడం, ఔదార్యం గలవాడిగా తనను తాను గొప్ప చేసుకునే పరిస్థితులు ఉన్నాయి సౌలు యొక్క జీవితంలో. ఇలాంటి పరిస్థితులు మనలో ఉంటే గుర్తుంచుకోండి, పిలిచిన వాడే, ఏర్పరిచిన వాడే మెడబెట్టి నెట్టేశాడు, తృణీకరించాడు, తిరస్కరించాడు, రిజెక్ట్ చేశాడు సౌల్ని. ఈరోజు మనం గొప్ప కాదు సౌలు కన్నా అందగాళ్ళం కాదు, సౌలు కన్నా భాగ్యవంతులం కాదు, సౌలు గారి కన్నా హైట్ ఉన్న వాళ్ళం కాదు, సౌలు గారి కన్నా మంచి హృదయం ఉన్నవారు అసలే కాదు. సౌలే నెట్టివేయబడితే ఈరోజు మనం తృణీకరింపబడమా? ఇంకేమున్నాయి తన జీవితంలో? అతను ఎలాంటోడంటే ఏదేమైనా పర్లేదండి, తన ఘనత వస్తే చాలు. ఆ ఘనత అది దేవుడిచ్చిందని తనకు తెలిసిన, దేవుని కూడా కనబడినప్పుడు సౌలు. ఎక్కడ జరిగింది ఈ సందర్భం? ఈ 13, 14, 15 అధ్యాయాల్లోనే. అమాలేకుల మీద యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో జయాన్ని ఇచ్చింది ఎవరు? సౌలుకి. దేవుడే. దేవుడు జయాన్ని ఇస్తే సౌలు గారు మాత్రం శిలను నిలబెడతాడన్నమాట, నాకు విజయం వచ్చిందని. ఈ అమాలేకులతో యుద్ధం జరిగిన తర్వాత ఈ పశువులన్నిటిని పక్కన పెట్టాడు కదా. పక్కన పెట్టిన తర్వాత ఈ ఆజ్ఞ మీరేశాడని దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు నా మనసు నొప్పించాడు, ఆజ్ఞ మీరేశాడు సౌలు. సమూయేలు నువ్వు వెళ్ళి చెప్పు అని అంటే, సమూయేలు గారు కర్మేలు ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఉన్నాడు, ఆయన గిల్గాల్కి వెళ్ళిపోతాడు. మరి కర్మేలు ప్రాంతంలో ఏం చేశాడు? ఇదే 15 అధ్యాయం 12 ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు
గిల్గాలు నాకు పోయేనన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, జరుగుతున్న సందర్భంలో మీకు అర్థం కావాలి, సమూయేలు సౌలుని ఎత్తుక్కుంటూ ఆ విజయం పొందిన తర్వాత సమూయేలు సౌలుని ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత సౌలట కర్మేలు ప్రాంతానికి వచ్చేసరికి సమూయేలు కోసం వెయిట్ చేయట్లా. నాకు విజయం వచ్చిందని జయస్తూపాన్ని నిలబెట్టి అక్కడి నుంచి గిల్గాలకు పోయాడట. దేవుడు విజయాలను ఇస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు మనల్ని అన్ని విధాలా హెచ్చిస్తాడు. ఈ ఘనతనిచ్చింది దేవుడు, దీవించింది, హెచ్చించింది మనం భుజాలు ఎగరేసుకుని తిరుగుతామని కాదు. దేవుడు ఆ రోజు సౌలుకి విజయాన్ని ఇచ్చింది జయస్తూపాలను నిలబెట్టడానికి కాదు. ఆ రోజు సౌలుకైనా ఈరోజు మనకైనా దేవుడు విజయాలను ఇచ్చేది, దేవుడు మన బ్రతుకుల్లో కలగజేసుకునేది, దేవుడు మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేది, దేవుడు మనల్ని రక్షణలోనికి పిలిచేది, దేవుడు తన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకునేది దేనికి అంటే మనం గొప్పోళ్ళమని కాదు, మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నీ దగ్గర ఎంత ఉంటే ఏంటి, నీ వెనకాల ఎవరుంటే ఏంటి, మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఆ రోజు సౌలు చేసిన పెద్ద నేరం ఏంటి అని అంటే దేవుడు విజయాన్ని ఇస్తే నేనే విజయాన్ని సాధించాను అన్నట్టు దేవుని పక్కన నెట్టాడు. ఈరోజు ఇలాగా దేవుని కనుమరుగు చేసేవారు ఎంతమంది లేరండి ఈరోజు క్రైస్తవ సమాజంలో. దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని వారికి ఇస్తే, దేవుడు ఒక గొప్ప పాత్రగా వారిని వాడుకుంటే దేవుణ్ణే కనబడకుండా చేసేసేంత పెద్ద పెద్దోళ్ళు అయిపోలేదు ఈరోజు. కొంతమంది ప్రసంగాలు వింటుంటే చాలా బాధాకరం. ఒకరోజు వారు ప్రసంగాలు చెబుతుంటే వినాలనిపించేది, ఈరోజు ఏం చెప్తున్నాడు వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఏమైంది? దేవుడు లేడు, ప్రభావం పోయింది. యజ్జేలు మనకు కనబడుద్ది. ఆ రోజు ఏలీని క్షమించండి, ఏలీని తన కుటుంబం నుండి మందసం వెళ్ళిపోతే తన కుమారుడికి అనగా ఏలీ కోడలు తనకు పుట్టిన బిడ్డకు పేరు పెట్టింది ఏమని? ఇకాబోదు. ప్రభావం పోయిందని. ఈరోజు ప్రభావం పోయిన బాధకులు ఎక్కువ, ఈరోజు ప్రభావం పోయిన సంఘాలు ఎక్కువ, ఈరోజు సౌలు లాంటి మనస్తత్వం కలిగిన సమాజంలో బ్రతుకుతున్న విశ్వాసులు ఎక్కువ. ఆ రోజు సౌలు జీవితంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. నేనేదో గొప్పలని ఆ రోజు చెప్పుకోవడం మొదలుపెట్టాడు సౌలు. తనకు పశ్చాత్తాపం ఉందంటే లేదు. మరలా గుర్తుంచుకోండి, దేవుడు మనకు ఉన్నతమైన ఒక స్థానాన్ని ఇస్తున్నాడు అంటే ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారాల్లో కావచ్చు, ఒక మంచి ఆరోగ్యం కావచ్చు, మంచి స్థితిగతులు కావచ్చు, అది ఏదైనా ఒక మంచి పాత్రగా వాడబడ్డం కావచ్చు, ఏదైనా దేవుడు మనల్ని పిలిచి వాడుకుంటున్నాడు అని అంటే కారణం మనం గొప్పలు చెప్పుకుంటామని కాదు, ఆ దీవెననిచ్చిన ఆ మహిమనిచ్చిన దేవుణ్ణి మనసారా గణపరుస్తామని. ఇదే సందర్భంలో సౌలు నాకు విజయాన్ని ఇచ్చింది దేవుడు అని గమనంగా చెప్పుకుంటే సౌలు చరిత్ర వేరేగా చదువుకుందాం. కానీ సౌలు జయస్తూపాన్ని నిలబెట్టి ఇది నా గొప్ప అని చెప్పుకున్నాడు. ఆ రోజు ఎంత దిగజారిపోయాడంటే సౌలు, ఈ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుద్దండి ఎంత దిగజారిపోతాడంటే. ఇది జరిగిన తర్వాత మరలా సమూయేలు సౌలుని ఎత్తుక్కుంటూ గిల్గాలు ప్రాంతానికి వచ్చిన తర్వాత సమూయేలుని చూసి, ఏం చేసావు? దేవుడు చెప్పిన మాట నువ్వు ఎందుకు మీరావు అని అంటే, నేనేం మేరలేదు, నేను అన్ని బాగానే జరిగించాను, నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి తెచ్చాను, నేను నీ మాట నెరవేర్చాను. 13వ వచనంలో చూడండి, తన భక్తి ముసుగుని ఎలా బయటపెడుతున్నాడు అంటే, తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిదనగా. ఎంత అబద్ధాలాడుతున్నాడు అంటే, యెహోవా ఆజ్ఞను నెరవేర్చాడా సౌలు? దేవుని ఆజ్ఞ ఏంటి? మొత్తం అన్నిటిని సంహరించాలి, ఏది మిగలకూడదు. సౌలు ఏం చేశాడు? కొన్నిటిని చంపి కొన్నిటిని తెచ్చుకున్నాడు. యెహోవా ఆజ్ఞను నెరవేర్చాడా? ఎలాంటి ఆలోచనలు అంటే, లోపలేమో తన విధేయత లేదు, హృదయం బాగోలేదు, పైకి మాత్రం భక్తి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఆజ్ఞలు నెరవేర్చేశాను, నేను చాలా బాగున్నాను, నువ్వు చెప్పిన మాట నేను నెరవేర్చానని సమూయేలుకే చెప్తుంటే. ఇప్పుడు మంట వెలిగించి మంటను కొంతకాలం మనం దాచొచ్చు, మంట ఆరిపోయిన తర్వాత పొగను దాచగలమా? మరలా మంట వెలిగించి మంటని ఎవరికి కనబడకుండా కొంతకాలం దాచొచ్చు, కొంత సమయం. ఆ మంట ఆరిపోయిన తర్వాత వచ్చే పొగ మనం దాయగలమా? ఎలా అయినా బయటకు వస్తుంది. సేమ్ విధేయత పోయిన తర్వాత ఈ అవిధేయత హృదయంలో నుండి ఆ పొగలు అన్నీ బయటకు వచ్చేస్తే తెలుస్తుంది ఎప్పటికైనా. ఆ రోజు సమూయేలు అడుగుతున్నాడు ఏమని? సరే అంతా నెరవేర్చాను అంటున్నావు కదా, ఆ కేకలేంటి, ఆ అరుపులేంటి, ఆ గొర్రెల సౌండ్లు వినబడుతున్నాయి నాకు, గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెళ్ళు, అవేంటి?
అని అడిగితే ఇప్పుడు మరలా అదే ముసుగులుండి అడుగుతున్నాడు, నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి తెచ్చాను. గుర్తుంచుకోండి, మనం ఎన్ని చేసినా మంటం దాయొచ్చేమో, పొగం దాయలేవు. నీలో ఉన్న ఆ అవిధేయతను కనబడకుండా కొంతకాలం దాచగలవేమో, కానీ ఒకనొక రోజు మాత్రం బయటకు వస్తుంది. సౌలుకు వచ్చేసింది సమూయేలుని బట్టి. జాగ్రత్త, ఈరోజు ఇలాంటి హృదయం ఉంటే సరి చేసుకోవాలి. చాలా దారుణమైన వ్యక్తిగా మారిపోయాడు. అవసరానికేమో జనులందరినీ పోగేసుకుంటాడు తన పక్షంగా. అదే జనులకి ఏమైనా అవసరం వచ్చిందనుకోండి అస్సలు పట్టించుకోడు సమూయేలు. తెలుసా, క్షమించండి, సౌలు అమాలేకుల మీదకి యుద్ధానికి పోవడానికి 2 లక్షల మంది కాల్బలాన్ని 10,000 మందిని ఏర్పరచుకున్నాడు. తన అవసరం కాబట్టి లెక్కేసుకున్నాడు కదా జనాన్ని. అవసరం తీరిపోయింది, యుద్ధంలో గెలిపొచ్చింది, విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా, ఈ జనుల వల్లే నేను ఆజ్ఞ మీరేశాను అంటే వెంటనే నేరాన్ని వారి మీదకు మోపేశాడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడేమో వీళ్ళని వెనకేసుకుని వెళ్ళాడు. అంతకుముందు కూడా ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెనకేసుకుని వెళ్ళాడు. ఆ రోజు యోనాతాను దగ్గర మాత్రమే కత్తులు ఉంటాయి, మిగిలిన దగ్గర ఎవరి దగ్గర ఆయుధాలు ఉండవు. ఇంటికి వెళ్ళక చదవండి, ఈ 13, 14, 15 అధ్యాయుల్లో సౌలు యొక్క ఆ అవిధేయత, సౌలు యొక్క హృదయం కొలాప్స్ అయిపోవడం, సౌలు యొక్క పడిపోయే తను అన్ని స్పష్టంగా మనకు కనబడతాయి. ఇంకేంలా అంటాడంటే, తనకేమన్నా అవసరం ఉందనుకోండి, శ్రమల్లో ఉండిపోయాడు అనుకోండి, దైవజనులు వెతుకుతాడు, పట్టుకుని గోజాడతాడు. నువ్వు ఉండాలి, నా పక్షాన నువ్వు ఉండాలని దైవజనుల వెనకాల తిరుగుతాడు. అవసరం ఉంటే ఎంతకైనా దిగజారిపోతాడు. అవసరం తీరిపోయింది అనుకోండి కనీసం లెక్క చేయడు. ఎప్పుడైతే సమూయేలు నువ్వు చేసింది తప్పు, దేవుని ఆజ్ఞను మీరేసావు, దేవుడు వద్దన్న పని చేసావు, నువ్వు ఎంత ఇస్తే ఏంటి, దేవుని మాట నువ్వు వినలేదు, నీ దహన బలులు, నీ సంస్కరణలు, లేదా నువ్వు చేసే విశ్రాంతి దినాలు ఏవైనా దేవునికి నచ్చాలి అని అంటే సౌలు ముందు నీ హృదయం బాగోవాలి, దేవుని మాట వినాలి. నువ్వు వినలేదు. దేవుడు ఒక మాట చెప్పాడు, నేను తొలగించేసి దేవుడు వేరొక రాజుని నిలబెడతానంటే తనకు పశ్చాత్తపడి అయ్యో నేను తప్పు చేశాను అంటూనే తనలో ఉన్న తన స్వకీయ మహిమని ఎలా చూపెడుతున్నాడంటే ఆ రోజు, అవును నేను పాపమే చేశాను, తప్పు చేశాను, అయితే నువ్వు నాతో కూడా రా, దేవుని సన్నిధికి పోయి నేను మొరపెడదాం. ఎందుకు నాతో రావాలి? ఎందుకు రావాలంటే నేను జనులు ఎదుట చులకనైపోతాను, నేను జనులు ఎదుట తక్కువనైపోతాను. నేను అరే పడిపోయాను, పాపం చేశాను, రొమ్ములు బాదుకుంటూ దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడదామని లేదు. సమూయేలు నువ్వు నాతో రా. ఒక పక్క సమూయేల్ని బలవంతం చేస్తున్నాను, నాతో రా అంటే సమూయేలు అన్నాడు నేను రాను, నువ్వు మాట మీరవు, నువ్వు ఆజ్ఞ మీరేసావు, నేను రాను అని అంటే సౌలు మాత్రం సమూయేలుని ఇబ్బంది పెడుతూ నువ్వు రావాలని దుప్పటి పట్టుకుని చినిగేలా పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకుంటే అప్పుడు ఎందుకు రావాలి అని అడిగితే 29వ వచనంలో చెప్తున్నాడు, 15, 29, 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసేదిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని. ఎంత దారుణం అండి. పాపం చేసిందేమో సౌలు, పశ్చాత్తాపడాల్సింది సౌలు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడడం మానేసి ప్రజలు ఏమనుకుంటారో, నా ఘనత తగ్గిపోద్ది, పెద్దలు ఎదుట నన్ను చిన్నోని చేయకు సమూయేలు, నువ్వు నాతో రా, నువ్వు సన్నిధికి రావయ్యా, నేను పశ్చాత్తాపడతానంటే బాగుండేది, కానీ పెద్దలు ఎదుట, సమాజం ఎదుట నేను చిన్నోడిని అయిపోతాను, నా ఘనత తగ్గిపోద్ది అంటే దేవుని గణపరచడం లేదా సౌలు జీవితంలో అంటే ఎప్పుడో పోయింది ఆ ప్రభావం. ముందున్న జీవితం లేదు సౌలుకి. పిలిచినప్పుడున్న ఆ హృదయం బాగున్న ఆ విధేయత ఈరోజు లేదు. అవిధేయత వచ్చింది సౌలు హృదయంలోనికి. ఇప్పటికీ తన ఘనత కోరుకుంటున్నాడు. ఇప్పుడేమో సమూయేల్ని నువ్వు ఉండు నాతో రా, నన్ను గణపరచు అని అంటున్నాడు. ఇదే మాట ఒకరోజు 13వ అధ్యాయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు దహన బలు వేయడానికి సమూయేలు వస్తానని ముందే చెప్తాడు. 10వ అధ్యాయంలో వెయిట్ చేశాడా? వెయిట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు సమూయేలు అవసరం లేదు కదా, ఇతరే బల్లేసేస్తాడు. అంటే సౌలు ఎలా అంటాడంటే మనుషులతో అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే ఒకలా. ఇలాంటి మనుషులు లేరు ఈరోజు. దైవజనులతో అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే మరోలా. దైవజనులు మనల్ని పొగిడినంతకాలం ఒకలా, మనల్ని ఏమైనా హెచ్చరించే మాట మాట్లాడితే ఒకలా. సిగ్గుపడి రోజు ఈ మనస్తత్వం నీలో ఉంటే, అవసరం ఉన్నంతకాలం వారిని ఉపయోగించుకున్నావు, ఈరోజు వారు నీకు చేదైపోయారు. ఎందుకని నిన్ను హెచ్చరిస్తున్నారు కదా, నిన్ను గద్దిస్తున్నారు కదా, నిన్ను హెచ్చరించి బాగు చేయాలని నీకు మంచి మాటలు చెప్తున్నారు కదా, నీకు నచ్చదు, ఈరోజు నీకు చేదైపోతారు. ఇలాంటి మనస్తత్వం మనలో ఉంటే గుర్తుంచుకో,
ఏ దేవుడైతే సౌలుని పిలిచాడో అదే దేవుడు బాధపడుతుంటున్నమాట. 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను, బాధపడుతున్నాను. సౌలు బాగుంటాడనుకుని తనను రాజుని చేశాను. సౌలు బాగుంటాడనుకుని నా పిల్లల మీద అధికారిగా నిలబెట్టాను. సౌలు అనుకుని సౌలుకి నేను ఘనతనిచ్చాను, రాజదండాన్ని ఇచ్చాను. కానీ సౌలు కాపాడుకోలేకపోయాడు. అదే దేవుడు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావని నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. అనేక మందిని దేవుని రాజ్యంలోనికి చేరుస్తావని నీ కొరకు నా కొరకు తన కుమారుని పంపి రక్తాన్ని చిందింపజేశాడు. కానీ సౌలు లాంటి తిరస్కరణ, సౌలు లాంటి వెన్ను చూపే తత్వం, సౌలు లాంటి అవిధేయత ఈరోజు మనం కూడా చూపిస్తున్నాం. పిలిచినప్పుడు చాలా బాగున్నాం, వచ్చిన తర్వాత ఇదిగో సౌలులా తయారవుతున్నాం. ఆ రోజు సౌలును బట్టి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడడం అనగానే ఏడ్చాడు. దేవుడు పశ్చాత్తాపడ్డు కదండి, మరీ పశ్చాత్తాపడతారంటే ఒకసారి చూడండి, అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు. దేవుడు పశ్చాత్తాపడతాడా? మన దేవుడు పశ్చాత్తాపడేవాడువా? 2 మాటలు కలిగిన వాడని మెసేజ్ ఉంటుంది చూడండి. పశ్చాత్తాపడడం అంటే అయ్యో నేను తప్పు చేసేసానని కాదు దాని అర్థం. సౌలు ఎందుకు ఇలా అయిపోతున్నాడు? నా చేత పిలువబడిన వాడు నా చేతే తృణీకరింపబడుతున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. దేవుని చేత పిలువబడ్డం, దేవుని చేతే గెంటి వేయబడే పరిస్థితులను తెచ్చుకుంటున్నామేమో. దేవుని చేత నిలబెట్టబడ్డం, దేవుని చేత రక్షణలోనికి వచ్చాం, దేవుని చేత సంఘంలో ఒక సభ్యునిగా ఈరోజు వారసత్వ కుమారునిగా ఈరోజు మనం ఒక ఘనమైన పాత్రను పోషిస్తున్నాం, మనం కొనసాగుతున్నాం. ఒకవేళ లాంటి సౌలుకున్న లాంటి బుద్ధి నీకుంటే జాగ్రత్త. ఇప్పుడు గుర్తుంచుకో, సౌలు జీవితం మనకు ఆదర్శమని. ఎలా? సౌలులో మనం ఉండకూడదని. మన దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా దేవునికి ఒరిగేది ఏమీ లేదు. దేవుని మనం ఏమి ఆకర్షించలేం. కేవలం హృదయం బాగుంటేనే దేవుని మనం ఆకర్షించగలం. దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. కానీ సౌలు దగ్గర అది కోల్పోయాడు మెల్లిమెల్లిగా. దేవుడు అంటున్నాడు, సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. పదే 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 మాట్లాడుతుంటాడు సౌలు కొరకు. తప్పు చేసింది సౌలు అయితే పశ్చాత్తాపడితే వేరేగా చదువుకుందాం, జనుల మీదకి నెట్టేశాడు. కానీ నిజమైన యథార్థవంతమైన రాజు ఎలా ఉంటాడు అని అంటే దావీదును చూడు. దావీదు కూడా తప్పు చేశాడు. అప్పుడు దావీదుతో దేవుడు అంటాడు, ఏం చేయనంటే, ఏం చేయడం కాదు ప్రభువా, తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, నీకు విరోధంగా నడుచుకున్నది నేను. ఈ జనులకి ఏమీ తెలియదు, వారిని వదిలే నన్ను శిక్షించు, నన్ను కొట్టు. ఇది కదా నిజమైన పశ్చాత్తాపం. అందుకే దావీదు జీవిత చరిత్రను ఒకలా చదువుకుంటాం, సౌలు జీవిత చరిత్రను మరోలా చదువుకుంటాం. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. కానీ ఒప్పుకునే మనసు మాత్రం దావీదుకుంది. దావీదు ఎక్కడ తన మహిమను వెతకలేదు. కానీ సౌలు అడుగడుగున తన మహిమ కొరకు ప్రాకులాటాడాడు. అన్ని విధాల తన జీవితంలో ప్రతిసారి పడిపోవడానికి తన గర్వాన్ని పైకి చూపించాడు. ఇలాంటి తత్వం మనలో ఉంటే జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం. దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని బట్టి మరలా బాధపడుతున్నాడు అని అంటే గుర్తుంచుకో. సౌలు చచ్చిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది, కానీ సౌలుని నడిపించిన ఆత్మ ఇంకా నీలో బ్రతికే ఉంది. సౌలు చూసిన కన్నులు ఎప్పుడో మట్టిలో కూరుకుపోయేమో, కానీ అవే నేత్రాలతో ఈరోజు నువ్వు లోకాన్ని చూస్తున్నావు అని మాత్రం మర్చిపోకు. ఆ అవిధేయత కలిగిన హృదయం ఎప్పుడో ఆ గుండెలు, ఆ దేహం మట్టిలో కలిసిపోయాయి, కానీ అదే హృదయాన్ని నడిపించిన ఆ దయ్యంగాడి ఆత్మ మాత్రం నీ హృదయాన్ని నడిపిస్తుందని మర్చిపోకు. సౌలు చచ్చిపోయాడేమో, కానీ ఇంకా నీలో బ్రతకనివ్వకు. చచ్చిపోయినట్టే ఉండే, మరలా లేపొద్దు అని. ఒక సౌలైనా, ఒక యోధ అయినా, ఎవరైతే పడిపోయారో ఆకను, ఇలాంటి వాళ్ళు మరలా బ్రతకనివ్వద్దు. సంఘంలో, సమాజంలో ఒక దావీదును బ్రతికించు, ఒక పేతురును బ్రతికించు, ఒక యోహాను బ్రతికించు. ఇలా ఉంటే బ్రతుకులు బాగుంటే. లేదు అని అంటే మర్చిపోవద్దు, దేవుని చేత పిలువబడిన మనమే దేవుని చేత తృణీకరింపబడతాం, దేవుని చేత రిజెక్ట్ చేయబడతాం, తిరస్కరింపబడతాం. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనల్ని పో అనేంత వరకు తెచ్చుకోవద్దు, దేవుడు మనల్ని తొక్కేసేంత వరకు తెచ్చుకోవద్దు. మనల్ని హెచ్చించుకోవడం తగ్గించుకుని ఇచ్చిన రక్షణ కాపాడుకోవడానికి భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్త కలిగి మన బ్రతుకుల్ని కట్టుకుందాం. అటు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. తలవంచనే చిన్న ప్రార్థన చేద్దాం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవునయ్యా, సౌలంతటి గొప్పవాడే దేవా మిమ్మల్ని ఆకర్షించలేకపోయాడు. సౌలంత అంటే అందగాడు, సౌలంతటి దేవా మంచి హైట్ ఉన్న పర్సన్ తండ్రి మిమ్మల్ని ఆకర్షించలేకపోయాడు. అవునయ్యా, మా ఆస్తులు, మా అందం, మా బ్రతుకు విధానం దేవా, మాకున్న మంది బలగం, మాకున్న జ్ఞానం, ఉద్యోగాలు ఏవి మిమ్మల్ని ఆకర్షించలేవు. మా బ్రతుకు బాగుంటేనే మేము ఈ వైపు చూడగలం. మా బ్రతుకు బాగుంటేనే మీరు మమ్మల్ని కోరుకుంటారు. అటు ధన్యతను మాకు అనుగ్రహించండి. తప్పులు చేస్తాం కానీ ఒప్పుకునే మనసును మాకు అనుగ్రహించండి. దావీదు వలె పశ్చాత్తాపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ బిడ్డల ద్వారా తండ్రి అన్న ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తారని ఆశపడుచు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.